సార్ ఎలక్షన్స్‌కి సంబంధించి చాలా టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో ఉన్న రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇటు కాంగ్రెస్, అటు కూటమి దిగిపోతుంది. మళ్ళీ అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ ఫార్మ్ కాబోతుంది అని ఒక వినికిడి. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయంటారా? 5 సంవత్సరాలు ఇలా ఎవరి పాలన వాళ్ళు సాగించే అవకాశం ఉందంటారా? అందులో ముఖ్యంగా ఇక్కడ సీఎం 5 సంవత్సరాలు పాలించినా ఇంకొక టాపిక్ ఏమిటంటే ఇక్కడ సీఎం మారతాడు అనే ఒక టాపిక్ కూడా నడుస్తుంది. ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారే కొనసాగే అవకాశం ఉంటుందంటారా? చెప్పండి. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్కి నమస్కరించి చెప్తున్నా మేడం. అంటే ఇప్పుడు మీరు అది నా దృష్టికి ఏం రాలేదు. యాక్చువల్గా ఏంటంటే నేను నా దివ్య దృష్టిలో మాత్రం యాక్చువల్గా మధ్యంతర ఎలక్షన్స్ రావడము, మధ్యన ఎవరు గెలుస్తారో ఏందన్నది కూడా నాకు అది నా దివ్య దృష్టిలో రాలేదు. ప్లస్ ఇంకోటి కూడా మీకు 100% నేను చెప్తున్నాను. సో మీకు అనుమానం వచ్చింది. ఇదివరకు ఏదో సమ్ టీవీలలో, వార్తాపత్రికలలో, ప్రజల్లో అవును. వినికిడి అది వచ్చింది, మీరు క్వశ్చన్ వేశారు. సో ఇప్పుడు అది ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు మేడం. ప్రతి ఎలక్షన్స్ కూడా అక్కడ ఆంధ్రలో సంపూర్ణంగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటాడు. అది నో డౌట్. తూచా తప్పకుండా 100% మధ్యంతర ఎన్నికలు రావు. ఓకే. సత్యం. అది 100% అది ప్రజల ఊహాగానాలు. అది పాలక పక్షానికి, ప్రతిపక్షానికి ఉన్న ఆ వైబ్రేషన్స్, ఆ మాటలు అది సహజం అన్నట్టు. అది ఓకే. అది సహజం. అనేది సహజ ధర్మం అంటాం మనం. ప్రతిపక్షం మాట్లాడే మాటలు, క్రియేట్ చేసే మాటలు, అది పాజిటివ్ని నెగటివ్గా మార్చే మాటలు, అది సహజ ధర్మం. ఓకే. అది పొలిటికల్ లీడర్స్కి సహజ ధర్మాన్ని అది మనం ఇప్పుడు సంపూర్ణంగా అది అమలు అవుతుంది, అది మళ్ళా ఎలక్షన్స్ అవుతాయి అన్నది అది సహజ 100% తప్పు. 100% 5 సంవత్సరాల సుదీర్ఘ పాలన తప్పనిసరి. చంద్రబాబు నాయుడు గారు అవతార పురుషుడు. ఆయన ఎవరికి చిక్కడు, దొరకడు. ఆయన ఈగల్ యాక్టివిటీ గతంలో చెప్పాను. ఆయన మీరు ప్రకృతి హారతి పడుతుంది ఆయనకు. మనుషులు సహకరించకుండా భగవంతుడు సంపూర్ణంగా పసిగుడ్డని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటాడు అతన్ని. నేను చెప్పాను, గతం నుంచి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బహుశా కాకపోతే ఏంటంటే నా దివ్య దృష్టిలో వచ్చింది మాత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల నాకు అప్పుడు గతంలో ఒక జగన్ గారు రాకముందు చివరి దశలో ఒక ఎలక్షన్లో గెలుస్తాడని వచ్చింది నాకు. అదొకటి నేను 100% కరెక్ట్ అని చెప్పట్లేదు. నా దివ్య దృష్టిలో వచ్చిన దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం టోటల్గా ఈ 5 సంవత్సరాల పీరియడ్ చివరిది కావచ్చు పరిపాలన అని భావిస్తున్నాను నేను. కానీ మధ్యంతర ఎలక్షన్స్ మాత్రం 100% రావు మేడం ఆంధ్రలో. అదే రకంగా మన తెలంగాణలో కూడా ఊహాగానాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టరు విష్ణు విశ్వరూపం అంటే రేవంత్ రెడ్డి గారు విష్ణువుకు కొడుకు, పుత్రుడు లాంటి వాడు. ఓకే. మీరు ఇది 100% సత్యం. ఇప్పుడు పాలన విధి విధానాలు కర్మానుసారం చేస్తున్నారు తప్ప మీరు బాగా గ్రహించండి, ఇది భగవంతుడు ఉన్నాడు. నేను గతంలో చెప్పాను, మన భారతదేశాన్ని విష్ణుమూర్తి స్వయంగా పరిపాలిస్తున్నాడు. ఇది 100% సత్యము. భవిష్యత్తులో మీరు చూడండి, ప్రపంచ దేశాలు అసలు ఊహించని రీతిగా ప్రపంచ 196 దేశాల్లో భారతదేశం ఏకైక దేశంగా శక్తిగా ఎదగబోతుంది. ఇది సత్యం, మీరు గ్రహించండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను, మన మోడీ గారు రూపము, ఆత్మరూపము భగవంతుని విశ్వరూపం, విష్ణుమూర్తి విశ్వరూపం. చాలా వీడియోస్లో చెప్పారు, చాలా వీడియోలు చెప్పాను. ప్లస్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు విష్ణుమూర్తి ముద్దుల బిడ్డ. ఓకే. ఇది నేను ఎలక్షన్ ముందు చెప్పాను. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీళ్ళు ఇద్దరు గెలవడం జరుగుతుందని కూడా చెప్పాను. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దైవానుగ్రహంతో వచ్చిన వ్యక్తి. అతడు చేసుకున్న పాపపుణ్య కర్మలను బట్టి వచ్చిన వ్యక్తి కాదు. ఓకే. ఆయన చేసుకున్న మంచి కర్మలను బట్టి గతంలో మనం పాలించుండు, ఈయన మంచి చేస్తాడు అన్న వచ్చిన వ్యక్తి కాదు. జన్మ కర్మలో భగవంతుడు ఫిక్స్డ్ చేసింది ఇప్పుడు మనకు అమలవుతుంది. ఆయన కర్మలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకు చూడండి, మన కర్మలో రాసి ఉంటే ఆ భగవంతుడు ఏ రథమైనా పంపుతాడు. ఇప్పుడు పొలిటికల్ రథం బట్టి కాంగ్రెస్ రథంలో ఎక్కితే రేవంత్ రెడ్డి గెలవలే. రేవంత్ రెడ్డి కర్మానుసారం కాంగ్రెస్ గెలిచింది ఆడ. ఓకే. మీరు బాగా గ్రహించండి, కాంగ్రెస్ జన్మకర్మ పార్టీ కర్మానుసారం రేవంత్ రెడ్డి అధికారంలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాలే ఆడ. రేవంత్ రెడ్డి జన్మ కర్మానుసారం రాసి ఉన్నది కాబట్టి ఆ భగవంతుడు రథసారిది ఏదో ఒకటి సప్లై చేయాలి కదా.
రథసారథి సుదీర్ఘ పరిపాలన చేసేది అది ఆ స్థానం అనేది కాంగ్రెస్ పార్టీలో భగవంతుడు తీసుకుపోయాడు. ఆ రథసారథిగా ఒక సీఎంగా భగవంతుడు కూర్చోబెట్టింది తప్ప ఓకే. పార్టీ వలన రేవంత్ రెడ్డి గారు సీఎం కాలేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారు కర్మానుసారం జన్మ కర్మానుసారం సీఎం అయినాడు. ఆయన సంపూర్ణంగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని నేను భగవంతుని అనుగ్రహంతో చెప్పడం గతంలో జరుగుతుంది. కూడా చెప్పారు. రైట్. సో అదండి విషయం. మొత్తానికి తన దివ్య దృష్టి ద్వారా జరిగే విషయాలతో మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు రాలేదు కానీ యాక్చువల్గా అనాలిసిస్ ప్రకారంగా చూస్తే కూడా అటు కూటమి గవర్నమెంట్ కానివ్వండి, ఇటు తెలంగాణలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, అస్సలు కూలే ప్రసక్తే లేదు, మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైతే సీఎంలుగా కొనసాగుతూ ఉన్నారో వాళ్లే 5 సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం 100% ఉంటుంది అని పివి రెడ్డి సార్ చెప్తూ ఉన్నారు. ఎంతవరకు జరుగుతుంది ఏమిటి అనేది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని మరొక వీడియో ఖచ్చితంగా చేస్తాను. కారణం ఏంటి అంటే దీనికి సంబంధించిన వాళ్ళు అంటే కాంగ్రెస్లో కొంతమంది పెద్దవాళ్ళు సీఎంగా వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. అటు ఇప్పుడు పివి రెడ్డి సార్ చెప్పిన విధంగా చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.